సునామీ. సముద్ర అడుగు భాగాన ఏ మార్పు వచ్చినా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎర్త్ క్వేక్, వాల్కనో ఎరప్షన్ లాంటివి. 2004లో వచ్చిన సునామీ అయితే ఎర్త్ క్వేక్ వల్ల ట్రిగర్ అయింది. సండే మార్నింగ్ 6:30 26 డిసెంబర్ 2004 9.1 మ్యాగ్నిట్యూడ్తో ఇండోనేషియాలో ఎర్త్ క్వేక్ స్టార్ట్ అయ్యింది. 30 కిలోమీటర్స్ అండర్ సీ బెడ్ ఈ ఎర్త్ క్వేక్ వచ్చింది. ఒకసారి ఎర్త్ క్వేక్ వస్తే ఫాలోడ్ బై కూడా ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఆ రోజు 9 గంటల లోపల 14 సార్లు భూమి కంపించింది. ఫస్ట్ ఎర్త్ క్వేక్ వచ్చిన 15 మినిట్స్కి సునామీ వేవ్ స్టార్ట్ అయిపోయి ఇండోనేషియాలో స్టార్ట్ అయిన ఈ సునామీ శ్రీలంక, ఇండియా, థాయిలాండ్ రీచ్ అవ్వడానికి 2 అవర్సే పట్టింది. 3 అవర్స్లో మాల్దీవ్స్ని రీచ్ అయ్యి 7 అవర్స్కి ఆఫ్రికాని కూడా హిట్ చేసింది. ఇలా 14 కంట్రీస్ని హిట్ చేసిన ఈ సునామీ హిస్టరీలోనే వరస్ట్ సునామీగా రికార్డ్ అయింది. లెక్కలేనంత మంది జీవితాలని నాశనం చేసేసింది. వారి జ్ఞాపకమే ఈ సునామీ మెమోరియల్. నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న కొన్ని రియల్ సిచ్యువేషన్స్ ఏంటంటే, సునామీ వచ్చే ముందు సముద్రం వెనక్కి వెళ్తుంది. అలా వెనక్కి వెళ్ళేటప్పుడు సముద్రపు రాళ్ళు బయటపడతాయి కదా, వాటిని కలెక్ట్ చేసుకోవడానికి కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఇంకేముంది, సడన్గా సునామీ వేవ్స్. కొంతమంది వాటర్ ట్యాంకులు, కొబ్బరి చెట్లు ఎక్కి ప్రాణాలు అయితే కాపాడుకున్నారు, కానీ కళ్ళ ముందే ఇంత విధ్వంసాన్ని చూసి సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యారు. మరి కొంతమంది తమ వారిని కోల్పోయినా వారి జ్ఞాపకాలు ఈ చోట్లనే ఉన్నాయని ఇక్కడే ఇంకా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కట్టుకథలు కాదు, నిజంగా జరిగిన వాస్తవాలు. నిన్న నైటే ఒక ఆయన్ని కలిసి వచ్చాను, సర్వైవర్ ఆఫ్ 2004 సునామీ.